వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ బెయిల్ రద్దుపై 24న సుప్రీంలో విచారణ. వందే భారత్ కాంట్రాక్ట్ ప్రైవేటుకు ఇవ్వొద్దు, రైల్వే మంత్రికి సిపిఐ నేత వినయ్ విశ్వం లేఖ. సిపిఐ సీనియర్ నేత రామచంద్రన్ మృతి. తగ్గుతున్న కార్మికులు, 6 నెలల కనిష్టానికి ఉద్యోగ కల్పన. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్కు షాక్, 752 కోట్ల ఆస్తుల అటాచ్. కూనంనేనిని గెలిపించండి, రోడ్ షోలో పొంగులేటి తుమ్మల. కాంగ్రెస్ది మోసాల చరిత్ర, కేసీఆర్. మణిపూర్ ఘర్షణలు రాజకీయ సమస్య, ఆ ఆయుధాలు ఇంకా వారి చేతుల్లోనే, ఆర్మీ ఉన్నతాధికారి. అమెరికాలో కాల్పులు, 10 మంది మృతి. బందీల విడుదలపై తుది దశ చర్చలు, గాజా, ఇజ్రాయెల్, ఖతార్ తర్జన భర్జన. ఇకపై బీహార్లో 65% కోటా అమలుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ. సంక్షేమం, కులగణన, రాజస్థాన్ కాంగ్రెస్ మేనిఫెస్టో కీలక హామీలు. నక్సల్ దాడి కేసులో ఎన్ఐఏకు ఎదురు దెబ్బ. రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు, క్రిమినల్ చట్టాల హిందీ పేర్లకు పార్లమెంటరీ కమిటీ ఆమోదం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ నెల 24న శుక్రవారం విచారణకు రానుంది. అక్రమాస్తుల కేసులో గత 10 ఏళ్లుగా జగన్ బెయిలుపై ఉన్నారని, కేసులపై విచారణ వేగవంతం చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం రఘురామ పిటిషన్ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ సవాల్ చేశారు. ఈ క్రమంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా ధర్మాసనం శుక్రవారం జరిపే విచారణ జాబితాలో రఘురామ పిటిషన్ను చేర్చింది. పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 68 ఏళ్ల చరిత్ర గల ఐసీఎఫ్ను కాదని వందే భారత్ రైళ్ల కోచ్ల తయారీ కాంట్రాక్ట్ను ప్రైవేటు కంపెనీ టైటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్కు ఇవ్వడాన్ని ఖండించారు. నిష్కలంకమైన ఘన చరిత్రను కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ పూర్తిగా కూలిపోయే స్థితి నెలకొల్పవద్దని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థగా లోకోమోటివ్ల తయారీతో పాటు ఉపాధి కల్పనలోనూ ఐసీఎఫ్ కీలక పాత్రలు పోషిస్తోందన్నారు. తాజా పరిణామం ఐపీఎఫ్ ఉద్యోగుల్లో భయాందోళనకు దారితీసిందని మంత్రి దృష్టికి విశ్వం తీసుకువెళ్లారు. వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీని అవుట్సోర్సింగ్ చేయడం ద్వారా ఐసీఎఫ్కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీల కీలక నాయకుడైన రామచంద్రన్ 2016-21 వరకు కరుణాగపల్లికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగాను, కొల్లం జిల్లా కార్యదర్శిగాను పనిచేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్యతో తన రాజకీయ జీవితాన్ని రామచంద్రన్ ప్రారంభించారు. ఆ సంస్థ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించారు. 1978లో సిపిఐ కరుణాగపల్లి కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆపై చవారా మండల కమిటీ కార్యదర్శిగాను బాధ్యతలు చేపట్టారు. 2000లో కొల్లం జిల్లా పంచాయత్కు ఎన్నికయ్యారు. 2004లో పంచాయత్ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కేరళ చిరు పరిశ్రమల అభివృద్ధి సహకార సంఘం సిట్కో చైర్మన్గా, ఎల్డీఎఫ్ జిల్లా కన్వీనర్గాను పనిచేశారు. 2016లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిపిఐ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆయన. రామచంద్రన్ భౌతిక కాయాన్ని ఎంఎన్ స్మారకంతో పాటు చావరా, కరుణాగపల్లి కమిటీ కార్యాలయాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లేబర్ మార్కెట్లు పుంజుకోలేదని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. తాజాగా ఈపీఎఫ్ఓ విడుదల చేసిన డేటా ప్రకారం ఉద్యోగుల భవిష్యత్ నిధిలో కొత్తవారి చేరే సంఖ్యలో 5.64% తగ్గుదల ఉంది. ఆగస్టులో 9,53,092 కొత్త చందాదారులు ఉంటే సెప్టెంబర్లో సంఖ్య 8,90,853కి పడిపోయింది. నెట్ పేరోల్లో అడిషన్స్లో 14.9% పెంపుదల సెప్టెంబర్లో నమోదైంది. కొత్త చందాదారుల్లో మహిళలు తగ్గారు.
ఆగస్టులో 26.12% మంది మహిళలు ఉంటే సెప్టెంబర్లో 25.3% ఉన్నారు. మరోవైపు 18 నుంచి 28 మధ్య వయసు గల వారు స్వల్పంగా పెరిగారు. ఆగస్టులో వీరి సంఖ్య 67.93%గా కాగా సెప్టెంబర్లో 68.8%గా నమోదైంది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ను ఇదివరకే విచారించి వారి వాంగ్మూలాలను ఈడీ తీసుకుంది. నేషనల్ హెరాల్డ్కు ఏజేఎల్ ప్రచురణకర్తగా ఉంది. సోనియా, రాహుల్ సహా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి యాజమాన్య సంస్థ యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయి పడిన 90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం 50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్ తదితరులు కుట్ర పన్నినట్లు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2013లో ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ నాయకులు తుమ్మల, పొంగులేటి కూనంనేనితో కలిసి మంగళవారం రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ ప్రాంతాల్లో భారీ జనసందోహం మధ్య నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు సంక్షేమం, యువతకు ఉపాధి కాంగ్రెస్ మిత్రపక్షాల గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రధానమైన 6 హామీలను నెరవేరుస్తామన్నారు. ప్రతి మహిళా ఖాతాలో ప్రతి నెల 2,500 జమ చేస్తామని, ప్రతి మహిళకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. రైతు భరోసా పేరుతో 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందించడంతో పాటు కౌలు రైతులకు 12,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇక్కడ కూనంనేనిని ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఉన్నత విద్యావంతుడు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజును గెలిపిస్తే మధుర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద 4 మండలాలను ఎంపిక చేస్తే అందులో భట్టి విక్రమార్క అడగకుండానే చింతకాని మండలాన్ని తాను దళిత బంధు ఇచ్చేందుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. 2,000 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చామని ఆయన చెప్పారు. వడగళ్ల వానకు బోనకల్లు మండలంలో మొక్కజొన్న పంట దెబ్బతిన్న తరుణంలో తాను బోనకల్లు మండలానికి పంట నష్టం కింద ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చామని తెలిపారు. ఇదే సందర్భంలో బోనకల్లు మండలానికి చెందిన 25 మంది మహిళలు తన వద్దకు వచ్చి తమకు కూడా దళిత బంధు ఇవ్వాలని కోరగా బోనకల్లు మండలానికి కూడా దళిత బంధు మంజూరు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. లింగాల కమల్ రాజుకు ఓట్లు వేసి గెలిపిస్తే మధిర నియోజకవర్గానికి మొత్తానికి ఒకేసారి దళిత బంధు మంజూరు చేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినట్లు తెలిపారు. అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని, ఆ బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని కేసీఆర్ ప్రకటించారు. ఈసారి ఒక్క దళిత ఓటు కూడా విక్రమార్కకు వేయొద్దని, కమల్ రాజును గెలిపించకపోతే మీ నియోజకవర్గానికి వచ్చి మీతో పంచాయతీ పెట్టుకుంటానని కేసీఆర్ నవ్వుతూ అన్నారు. హింసను అరికట్టి రాజకీయపరమైన సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేలా ఇరుపక్షాలను ప్రోత్సహించేందుకు ఖచ్చితంగా రాజకీయ పరిష్కారం అవసరం. ప్రస్తుత హింస కారణంగా సర్వం కోల్పోయి బాధితులుగా మిగిలిన వారికి రక్షణ కల్పించి వారికి అవసరమైన సాయం అందించడంపైనే దృష్టి సారించాం. హింసను అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అందులో చాలా వరకు విజయం సాధించాం. అయితే మెయిటీ, కుకీ వర్గాల మధ్య ఉన్న వైరం కారణంగా అక్కడక్కడ హింస చెలరేగుతోంది. భద్రతా బలగాల నుంచి అపహరించిన 4,000 ఆయుధాల్లో 1,500 మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వాటిని స్వాధీనం చేసుకునే వరకు హింస చెలరేగుతూనే ఉంటుందని రాణా ప్రతాప్ తెలిపారు. క్యూర్నిఫకాలోని ఓ వీధిలో మద్యం సేవించి ఉన్న కొందరిపై 3 వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని సాయుధులు దాడి చేశారు. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు చేరుకునేసరికి వారిపై కాల్పులు జరుపుతూ తప్పించుకుంటున్న దుండగులను పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో ఎదురు కాల్పుల్లో వ్యాన్ డ్రైవర్ చనిపోగా బైక్పై ఉన్న మరొకరికి గాయాలయ్యాయి. విధి నిర్వహణలో 2 పోలీసులు ప్రాణాలు కోల్పోగా మరో 2 గాయపడ్డారు. కాగా ట్లాల్ టెనాగో పరిసరాల్లో మరొక వ్యాను పోలీసులు గుర్తించారు. అందులో 5 చనిపోయి కనిపించారు. వారి శరీరాలపై ఆర్మ్డ్ వెస్ట్లు ఉన్నాయి. కమ్యూనికేషన్ రేడియో కూడా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
భద్రతా కారణాల దృష్ట్యా బందీలందరినీ ఒకేసారి విడుదల చేయలేమని 5 రోజుల్లో విడిచిపెడతామని హమాస్ తెలిపింది. 2 వర్గాలు ముందుగా మహిళలు, పిల్లలను విడిచిపెడతాయని, వీరి వివరాలను ఖతార్ ప్రకటిస్తుందని, దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని ఓ అధికారి ఇన్సత్ ఎల్ రషీక్ అల్ అజీరాకు తెలిపారు. ఇజ్రాయెల్ మాత్రం ఈ ఒప్పందం గురించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కడం లేదు. మరోవైపు హమాస్ విడుదల చేసే వారిని ఇజ్రాయిల్కు చేర్చేందుకు అంతర్జాతీయ రెడ్ క్రాస్ బృందాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయిలీ దళాలు తాజాగా 40 మంది పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నట్లు పాలస్తీనియన్ ఖైదీల సంఘం, ఖైదీలు, మాజీ ఖైదీల కమిషన్ వెల్లడించాయి. జెనిన్, హెట్రోన్, బెత్లహం, నబ్లూస్, రామల్లా, జెరూసలేం, జెరిచోలో అరెస్టులు జరిగినట్లు తెలిపాయి. బీహార్ రిజర్వేషన్లకు సంబంధించిన ఖాళీల భర్తీ, సేవల సవరణ బిల్లుతో పాటు విద్యాశాఖల్లో ప్రవేశాల కోసం సవరణ బిల్లును గవర్నర్ ఆమోదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లులను ఇటీవల జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా వీటికి సభ ఆమోదించింది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్న 10% కోటాను కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ 75%కి చేరుతుంది. 2 బిల్లులను రాజ్భవన్ ఆమోదిస్తుందని సీఎం నితీష్ ఇటీవల విశ్వాసం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనల ఆధారంగా ఎన్నికల హామీలు రూపొందించామని, 2018 ఎన్నికల హామీల్లో 96% నెరవేర్చామని గెహ్లాట్ అన్నారు. ఆర్థికాభివృద్ధి విషయంలో ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఏడాది చివరి నాటికి రాజస్థాన్ ఆర్థిక స్థితి 15 లక్షల కోట్లుగా ఉందని, 2023 నాటికి 30 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమని తెలిపారు. హామీల విషయాన్ని పరిశీలిస్తే నవంబర్ 25న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే 7 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది.